పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కు డ్రోన్ల రూపంలో అతిపెద్ద చికాకు ఎదురైంది. ముఖ్యంగా భారత క్షిపణుల్ని ప్రయోగిస్తుంటే వాటిని తట్టుకోలేక టర్కీ తయారు డ్రోన్ల సాయంతో దాడికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే వీటిని మన ఆయుధ రక్షణ వ్యవస్థలు ధీటుగానే ఎదుర్కొని కూల్చేశాయి. అయితే ఇలాంటి ముప్పుల్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇవాళ భార్గవాస్త్రాన్ని రంగంలోకి దించింది. మే 13, 2025న ఒడిశాలోని గోపాల్పూర్లో స్వదేశీ డ్రోన్ నిరోధక వ్యవస్థ భార్గవాస్త్రను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన భార్గవాస్త్ర 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఇన్కమింగ్ డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయగలదు. ఇది 20 మీటర్ల రేడియస్ లో డ్రోన్ల సమూహాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మొదటి రక్షణ పొరగా గైడెడ్ మైక్రో రాకెట్లను కలిగి ఉంది. రెండవ పొరగా గైడెడ్ మైక్రో క్షిపణిని ఉపయోగిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల డ్రోన్లను నేలకూల్చగలదు. సముద్ర మట్టానికి 5000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తైన ప్రాంతాలతో సహా విభిన్న ప్రాంతాల్లో సులభంగా మోహరించేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది. ఈ వ్యవస్థ మాడ్యులర్, అన్ని సాయుధ దళాల విభాగాలకు సమగ్ర కవచాన్ని అందించడానికి, జామింగ్, స్పూఫింగ్ ను చేర్చడానికి అదనపు సాఫ్ట్ కిల్ పొరను కలిగి ఉంటుంది. భార్గవాస్త్ర సెన్సర్లు, రాడర్, ఈవో అండ్ ఆర్ఎఫ్ రిసీవర్ మాడ్యులర్ గా ఉంటాయి. లేయర్డ్ టైడ్ ఏడీ కవర్ కోసం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పనిచేసేలా ఉపయోగించవచ్చు. అధునాతన C-41 కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ మరియు ఇంటెలిజెన్స్ సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో అమర్చబడిన భార్గవాస్త్ర రాడర్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైమానిక ముప్పులను పసిగట్టగలదు. దీని ఎలక్ట్రో ఆప్టికల్ ఆర్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ సూట్ తక్కువ రాడర్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతుంది. విదేశాల నుంచి తెచ్చుకున్న అత్యాధునిక డ్రోన్లతో పాక్ దాడులకు పాల్పడుతున్న వేళ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరీక్షల ద్వారా పాక్ కు భారత్ పరోక్ష హెచ్చరికలు పంపిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.